భారతదేశ వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో తొక్కిసలాట ఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. గతంలో హత్రాస్లో బోలే బాబా సభ పెట్టినటువంటి సమయంలో వేలాది మంది భక్తులు ఆ సభకి విచ్చేయడం, అక్కడ తొక్కిసలాట జరగడం, 100 మందికి పైగా భక్తులు ఆ తొక్కిసలాటలో వారి ప్రాణాలను కోల్పోయారు. ఆ తర్వాత ఈ ఏడాది భారతదేశ వ్యాప్తంగా మహాకుంభమేళా జరిగింది. ఈ మహాకుంభమేళాకి కోట్లాది మంది భక్తులు పోటెత్తారు. వారు పవిత్ర స్థానాలను ఆచరించేందుకు ఈ మహాకుంభమేళాకి రావడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున కోట్లలో భక్తులు పోటెత్తడంతో మహాకుంభమేళాలో కూడా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆ తొక్కిసలాటలో కూడా కొంతమంది భక్తులు వారి ప్రాణాలను కోల్పోయారు. ఆ తర్వాత కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయమైనటువంటి తిరుపతిలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. అక్కడ కూడా కొంతమంది భక్తులు వారి ప్రాణాలను కోల్పోయారు. ఆ తర్వాత పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్ దగ్గర బెనిఫిట్ షోకి అల్లు అర్జున్ గారు వెళ్ళడం, ఆ సందర్భంగా అల్లు అర్జున్ గారిని చూసేందుకు కూడా వేలాది మంది అభిమానులు అక్కడ పోటెత్తడంతో అక్కడ సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట ఘటనలో అభంశుభం తెలియనటువంటి ఒక మహిళ తన ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. అలాగే అభంశుభం తెలియనటువంటి ఒక చిన్నారి కూడా ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అయితే మొన్న ఐపీఎల్ 18th సీజన్ ఫైనల్ జరిగింది. ఆ ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించింది. విజయం సాధించిన తర్వాత అంటే ఈ ఐపీఎల్లో అసలు బెంగళూరుకి కప్పు కొట్టడం అనేది ఒక కలలాగా మారింది. ఆ కళని సాకారం చేసుకున్నారు మొన్న బెంగళూరు. అయితే ఐపీఎల్లో ఫైనల్లో గెలిచినటువంటి సందర్భంగా ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీని నిర్వహించింది. ఈ విజయోత్సవ ర్యాలీకి ఎంతోమంది క్రికెటర్లు కూడా పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఆర్సీబీ టీంలో ఉన్నటువంటి క్రికెటర్లందరూ కూడా ఆ విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేటువంటి అవకాశం ఉందంటూ ఒక వార్త పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. అది చూసినటువంటి ఆర్సీబీ అభిమానులు వేలాది మంది చిన్నస్వామి స్టేడియంకి క్యూ కట్టారు. అక్కడ క్యూ కట్టి ఆ అభిమానులు చూపించినటువంటి అత్యుత్సాహం వల్ల తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఆ తొక్కిసలాట ఘటనలో చూసుకున్నట్లయితే 11 మంది అభంశుభం తెలియనటువంటి ఆర్సీబీ అభిమానులు వారి ప్రాణాలను కోల్పోయారు. ఆ తొక్కిసలాట వల్లే కొంతమంది ఇప్పుడు గాయాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, మరికొంతమంది కొన ఊపిరితో ఉన్నారు అనేటువంటి వార్తలు సమాచారం కూడా అందుతోంది. సో ఈ మధ్యకాలం మనం చూసుకున్నట్లయితే భారతదేశ వ్యాప్తంగా ఈ తొక్కిసలాట ఘటనలు అయితే పెరుగుతూ ఉన్నాయి. అయితే సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకి అల్లు అర్జున్ని తెలంగాణ ప్రభుత్వం ఎలా బాధ్యుని చేసి అతని మీద కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసిందో, ఇప్పుడు 18 సంవత్సరాల పాటు ఆర్సీబీతో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసినటువంటి విరాట్ కోహ్లీని కూడా అలాగే ఈ ఘటనకి బాధ్యుని చేసి అరెస్ట్ చేయాలి అనేటువంటి డిమాండ్లు అయితే పెద్ద ఎత్తున వినపడుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే నిజంగా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఐపీఎల్లో ఫైనల్లో గెలవడం, కప్పు కొట్టడం అనేది ఆర్సీబీ కళ. 18 సీజన్ల నుంచి ఆ కళని సాకారం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే అది ఆ కళను మాత్రం 17 సీజన్ల వరకు సాకారం చేసుకోలేకపోయారు. 18వ సీజన్లో మాత్రం వారు ఆ కళని సాకారం చేసుకొని ఫైనల్లో ఆర్సీబీ ఘన విజయం సాధించడం జరిగింది. ఆ ఘన విజయానికి గుర్తుగా ఆర్సీబీ టీం, అలాగే యాజమాన్యం, అలాగే బెంగళూరు క్రికెట్ అసోసియేషన్ వారు ఒక విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. చిన్నస్వామి స్టేడియం దగ్గర ఈ విజయోత్సవ ర్యాలీ నిర్వహించాలనుకున్నారు. అక్కడ తొక్కిసలాట జరిగింది. పెద్ద ఎత్తున అభిమానులు అయితే తల రావడం జరిగింది. కారణం ఏంటి? 18 సంవత్సరాల పాటు ఆర్సీబీతో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసినటువంటి విరాట్ కోహ్లీని చూడాలి, తమ అభిమాన క్రికెటర్ని చూడాలి అని పెద్ద ఎత్తున అభిమానులు అయితే అక్కడికి తరలి రావడం, అక్కడ తొక్కిసలాట జరగడం, ఆ తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం, మరికొంతమంది గాయాలతో ఇబ్బంది పడడం, మరికొంతమంది అంటే
చావు బ్రతుకులతో పోరాడడం ఇవన్నీ చూస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు మాత్రం ఆర్సీబీ టీం మీద, అలాగే ఆర్సీబీ టీంకి మాజీ కెప్టెన్గా వ్యవహరించినటువంటి విరాట్ కోహ్లీ మీద విరుచుకుపడుతూ ఉన్నారు. కొంతమంది అయితే అసలు గతంలో పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ని ఎలా బాధ్యుణ్ణి చేసి ఆయన మీద కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేశారో, ఈ ఘటనకు కూడా ఆర్సీబీకి మాజీ కెప్టెన్గా వ్యవహరించినటువంటి కోహ్లీని, ఎందుకంటే ఎక్కువ అభిమానులు అక్కడికి రావడానికి కారణం కోహ్లీనే, అందుకని కోహ్లీ మీద ఆర్సీబీ మీద కేసు నమోదు చేయాలి, కోహ్లీని అరెస్ట్ చేయాలనేటువంటి డిమాండ్లు అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వార్తలు మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వార్త చూసుకున్నట్లయితే బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటలో 11 మంది మృతి చెందినటువంటి నేపథ్యంలో ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలనేటువంటి డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలనేటువంటి పోస్టులు కూడా పెడుతూ ఉన్నారు. విరాట్ కోహ్లీ కారణంగానే బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర అంత స్థాయిలో క్రౌడ్ వచ్చిందని, అతని వల్ల 11 మంది మృతి చెందారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనాలు. ఈ సంఘటనకు పూర్తి బాధ్యత విరాట్ కోహ్లీనే వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వెంటనే విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలని, అరెస్ట్ చేసి జైలుకు పంపాలని కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కొంతమంది. అల్లు అర్జున్ తరహాలోనే అరెస్ట్ చేయాల్సిందే అనేటువంటి డిమాండ్లు అయితే పెద్ద ఎత్తున వెల్లువెత్తుతూ ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. పుష్ప 2వ పార్ట్ సినిమా సందర్భంగా అల్లు అర్జున్ భారీ ర్యాలీతో సంధ్యా థియేటర్కి రావడం, అక్కడ తొక్కిసలాట జరగడం, ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. అలాగే రేవతి కొడుకు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఉన్నాడు. ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కారు సెలబ్రిటీ అయిని చూడకుండా అల్లు అర్జున్ను అరెస్ట్ చేసింది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చాలా మంది మెచ్చుకున్నారు. దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి పాలనపై ప్రశంసలు కురిశాయి. అయితే ఇప్పుడు కూడా అదే తరహాలో చాలా మంది చనిపోయారని, అందుకు విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలనేటువంటి డిమాండ్లు వినిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి తరహాలో దమ్మున్న నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం కూడా తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తూ ఉంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర సరిగ్గా 4:30 గంటల సమయంలో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. అలాగే 33 మంది ఆసుపత్రి పాలైనట్లుగా మనకి సమాచారం అందుతుంది. అదే సమయంలో 10 మంది ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే సంఘటన 4:30 గంటలకు జరిగితే 6 గంటల 30 నిమిషాలకు కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సభ్యులంతా ఎంజాయ్ మూడ్లో ఉన్నారని, వాళ్ళకి అసలు జనాలంటే పట్టింపే లేదని కొంతమంది నెటిజన్లు ఫెయిర్ అవుతూ ఉన్నారు. అందుకే ఇలాంటి వాళ్ళను అరెస్ట్ చేయాలనేటువంటి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. అయితే మనం ఒకటి కనుక పూర్తిస్థాయిలో కనుక విశ్లేషణ చేసుకుంటే, విరాట్ కోహ్లీ ఆర్సీబీ అభిమానులు చిన్నస్వామి స్టేడియం దగ్గరికి రమ్మని ఆయన స్వయంగా పిలిచింది లేదు. అలాగే ఆర్సీబీ టీం కానీ ఆ యాజమాన్యం కానీ అభిమానుల్ని అక్కడికి తరలిరమ్మని పిలిచింది ఎక్కడా లేదు. ఆ తొక్కిసలాట ఘటనకి విరాట్ కోహ్లీకి సంబంధమే లేదు. అసలు తొక్కిసలాటలో 11 మంది చనిపోతే దానికి విరాట్ కోహ్లీ పరోక్షంగా ఎలా బాధ్యత వహించాలి? ఎందుకు బాధ్యత వహించాలి? అక్కడ ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ చేసుకుని ఉంటే ఏర్పాట్లు చేయాల్సింది ఎవరు? కర్ణాటక ప్రభుత్వం. దాంతోపాటుగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఈ విజయోత్సవ ర్యాలీని పకడ్బందీగా చేయడంలో విఫలమైంది. పోలీసు వారిని మోహరించడంలో విఫలమైంది. వీటన్నిటికీ విరాట్ కోహ్లీని బాధ్యుని చేస్తూ విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలి. గతంలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకి అల్లు అర్జున్ని ఎలా బాధ్యుని చేశారో, ఇప్పుడు చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకి విరాట్ కోహ్లీని బాధ్యుని చేయాల్సిందే, ఆయన అరెస్ట్ చేయాల్సిందే. అసలు కోహ్లీని చూసేందుకే వేలాది మంది ఆర్సీబీ అభిమానులు ఈ చిన్నస్వామి స్టేడియం దగ్గరికి వచ్చారు. అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట ఘటనలోనే 11 మంది చనిపోగా 33 మంది ఆసుపత్రి పాలయ్యారు. వారిలో 10 మందికి పైగా ఇప్పుడు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కాబట్టి దానికి కారణం విరాట్ కోహ్లీని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాల్సిందే అంటూ కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు, పోస్టులు పెడుతూ ఉన్నారు. మరికొంతమంది అయితే అసలు ఐపీఎల్ నుంచే ఈ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంని అసలు సస్పెండ్ చేయాలి, తీసేయాలి అనేటువంటి డిమాండ్లు కూడా
పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత కోహ్లీ ఈ ఘటన మీద స్పందించడం జరిగింది. ఈ ఘటన చాలా బాధాకరం. ఆర్సీబీ అభిమానుల్ని మేము కోల్పోవడం మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది అంటూ ఆయన పెట్టినటువంటి పోస్టు ఆధారంగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే నిజంగా ఆ తొక్కిసలాట ఘటన అందరినీ కలిసివేస్తూ ఉంది. ఆ తొక్కిసలాట ఘటనకి అసలు పూర్తి కారణాలు ఏంటనేది తెలియరాలేదు. అంటే కొంతమంది ఏమో అభిమానుల అత్యుత్సాహం వల్ల అక్కడ తొక్కిసలాట జరిగిందని, ఆ తొక్కిసలాటలోనే కొంతమంది అభిమానులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని చెప్తూ ఉంటే, మరికొంతమంది మాత్రం లేదు అసలు ఈ ఘటన మొత్తానికి కూడా ఆర్సీబీ అలాగే ఆర్సీబీ మాజీ కెప్టెన్ అయినటువంటి విరాట్ కోహ్లీ బాధ్యత వహించాలి, వారిని అరెస్ట్ చేసి తీరాల్సిందే, జైల్లో పెట్టాల్సిందే అనేటువంటి డిమాండ్లు అయితే పెద్ద ఎత్తున వినిపెడుతున్నాయి. కాకపోతే విరాట్ కోహ్లీ దానికి బాధ్యత వహించాల్సిన అవసరం లేదంటూ మరికొంతమంది మాత్రం విరాట్ కోహ్లీకి మద్దతు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలి అంటే విరాట్ కోహ్లీ దానికి ఎందుకు బాధ్యత వహించాలి? వాళ్ళు అభిమానులు అక్కడికి రమ్మని కానీ విజయోత్సవ ర్యాలీలో పాల్గొనమని కానీ వాళ్ళైతే చెప్పలేదు. కాకపోతే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కానీ కర్ణాటక ప్రభుత్వం కానీ చేసిన తప్పు ఏంటంటే అక్కడ విజయోత్సవ ర్యాలీ జరుగుతోంది, ఆర్సీబీకి భయంకరంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మరి అక్కడ విజయోత్సవ ర్యాలీ జరుగుతుందని అభిమానులకు తెలిస్తే మరి పెద్ద సంఖ్యలో అక్కడికి వస్తారని తెలుసు కదా, అక్కడ భారీ ఏర్పాట్లు చేయడంలో ఎందుకు విఫలమయ్యారంటూ కూడా కొంతమంది అయితే కర్ణాటక ప్రభుత్వాన్ని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ టార్గెట్గా చేసుకుని కమెంట్లు పెడుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటనకి కోహ్లీకి అయితే సంబంధం లేదు. ఈ సంఘటన గురించి అయితే ఆర్సీబీ స్పందించింది, ఈ ఘటన దురదృష్టకరం అంటూ ఆర్సీబీ స్పందించింది, అలాగే విరాట్ కోహ్లీ కూడా స్పందించారు. అయితే కొంతమంది మాత్రం ఒక డిమాండ్ చేస్తున్నారు. అదేంటంటే ఈ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులకి ఈ ఆర్సీబీ టీం కానీ లేదంటే విరాట్ కోహ్లీ కానీ వారికి ఎక్స్గ్రేషియో ప్రకటించాలి అంటూ కొంతమంది డిమాండ్లు వినిపిస్తూ ఉన్నారు. మరి దీనికి కర్ణాటక ప్రభుత్వం కానీ లేదంటే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కానీ ఆర్సీబీ కానీ లేదంటే కోహ్లీ గారు కానీ ఎటువంటి స్పందన ఇస్తారనేది మనం వేచి చూడక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్.